ఓ ఓ ఓ గురు బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నమస్కారం మాస్టర్. నమస్కారం మాస్టరీకి. నమస్కారం మాస్టర్ అమన్. నమస్కారం మాస్టర్ విపిఎస్. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి టు యువర్ లోటస్ ఫీట్. మాస్టర్ సివివి నమస్కారం టు యువర్ లోటస్ ఫీట్. వాసుదేవ, మనం కొత్త చాప్టర్ లోకి ఎంటర్ అవుతున్నాం. సమ్ అక్యూట్ కేసెస్. Wakened by loud ringing of telephone about 3 a.m. ఈవిడికి మెలకు వచ్చిందిట. 3 గంటలకి ఫోన్ రావడంతో పెద్దగా సౌండ్ వినపడి, agitated voice at the other end of the wire reporting feeling extremely ill with sensation of impending death, shaking and trembling of muscles. One could hear the chattering of the teeth and the shaking of the telephone. There was heat of the body, much heat of the lower extremities. అవతల నుంచి ఎలా అంటే, అవతల వాయిస్ వింటే మనకి కంగారు వచ్చేస్తుంది అనమాట. అంటే కలవర పెట్టేలాగా కలవర పడుతూ ఆవిడ ఫోన్ అవతల వైపు నుంచి వాయిస్ అలా ఉంది. తను బాగా సిక్ అయినట్టు, హెల్త్ అసలు ఏం బాగున్నట్టు, ఇంపెండింగ్ డెత్ అంటే చావు రాబోతోందని వణికిపోతూ, కండరాలన్నీ వణికిపోతూ, అది మనకి ఈవిడ ఫోన్లో కదా మాట్లాడింది, ఇవన్నీ ఎలా తెలుస్తున్నాయి అంటే ఆ వణుకు వల్ల ఈ పళ్ళు కదలికలు ఉంటాయి కదా, బాగా కొట్టుకోవటం. గద గద వణుకుతూ ఉంటే పళ్ళు కూడా కొట్టుకుంటాయి కదా అలాగా. ఆ ఆ ఫోన్ పట్టుకుంటే, ఆ క్రెడిల్ అదే ఆ రిసీవర్ పట్టుకుంటే అది కూడా వణికిపోతాం అంది. దాని వణుకు వల్ల తెలిసిపోతుంది. అంటే ఒళ్ళు చాలా వేడిగా ఉందని, కాళ్ళు బాగా వేడిగా ఉన్నాయి. No cause could be given for this sudden attack, which roused the patient from a deep sleep. ఇలా సడన్ గా ఇలాగ హెల్త్ డిస్టర్బ్ అవడానికి కారణం అది ఆవిడ ఏమి చెప్పలేకపోయింది. నిద్రలోంచి సడన్ గా ఆవిడ మెలకువ వచ్చేసింది ఈ అక్యూట్ అటాక్ తో. Ptomaine poisoning was considered, but even though mushrooms had been partaken of the previous night, the other members of the family were not struck down. There is there was no vomiting or diarrhea. ఒకవేళ ఆవిడ ముందు రోజు తిన్నటువంటి ఆ మష్రూమ్స్ పుట్టగొడుగులు వాటి దానివల్ల ఏమన్నా హెల్త్ డిస్టర్బ్ అయిందా అంటే, మిగతా తిన్న వాళ్ళందరూ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ బాగానే ఉన్నారు, వాంతులు వాళ్ళు వచ్చినా వాళ్ళకి ఏం అవ్వాల. ద రెమెడీ లే బిట్వీన్ ఎకోనైట్ అండ్ ఆర్సనిక్. ఇవిడికి ఎకోనైటా ఆర్సనికా ఆ మధ్య ఆగారనమాట. బట్ ఎకోనైట్ వన్ ది డే. As one remembered the suddenness of the attack, the fact that the patient was a plethoric, strong, well-developed individual, somewhat choleric, and the day before had been cold, dry, and somewhat windy. ఇవిడంటే ఎందుకు ఎకనైట్ వైపు, ఎకనైట్ అని డిసైడ్ చేసుకున్నారు. ఇవిడ ఎందుకు అంటే, సడన్ గా వచ్చింది అటాక్, ఈ పేషెంట్ ప్లెథోరిక్, ఇంకా ఏంటంటే కొలెరిక్, ఇంకా ఏంటంటే ఒకరోజు ముందు చల్లటి డ్రై కోల్డ్ వెదర్కి గాలికి ఎక్స్పోజ్ అయ్యారు. ఎకనైట్ 30 వాజ్ ప్రిస్క్రైబ్డ్ ఓవర్ ది టెలిఫోన్ టు బి టేకెన్ ఎట్ 10 to 15 minutes ఇంటర్వెల్. ఎకనైట్ 30 అనేది ఫోన్లో ఇవ్వడం అని చెప్పారనమాట. 10 to 15 minutes ఒకసారి వేయమని గ్యాప్తో. రిజల్ట్ నో ఫర్దర్ డిస్టర్బెన్స్ డ్యూరింగ్ ది నైట్. ఇంకా మళ్ళీ ఆవిడ ఫోన్ చేయలేదు, వాళ్ళు ఫోన్ చేయలేదు ఆ పేషెంట్. పేషెంట్ వెంట్ టు స్లీప్ ఇన్ అబౌవ్ 2 hours టైం.
and was able to go to work by 8:30 in the morning. None the worse for this unpleasant experience. అంటే ఈవిడ మందేసుకున్నాక ఒక 2 అవర్స్ లో నిద్రపోయారు. ఏబుల్ టు గో టు వర్క్, ఇంకా పొద్దున్న లేచేటప్పటికి మళ్ళీ నార్మల్ గా ఉన్నారన్నమాట. అంత సఫర్ అయ్యాను అన్న ఇదేమీ లేకుండా 8:30కి తన డైలీ వర్క్ లోకి వెళ్ళిపోయారు. పెథలాజికల్ డయాగ్నోసిస్ వాజ్ ఇంపాసిబుల్ అండ్ అన్నెసెసరీ. అంటే ఇప్పుడు అక్కడ ఏం జబ్బు వచ్చింది ఏమిటి అంటే డయాగ్నోసిస్ డెంగూనా ఇంకోటా అనేది ఆ టైంలో అది ఇంపాసిబుల్, ప్లస్ అవసరం లేదు కూడాను. యాజ్ డయాగ్నోసిస్ ఆఫ్ ద రిక్వైర్డ్ రెమెడీ వాస్ ఇమీడియట్. అంటే డయాగ్నోసిస్ అనేది దేనికి అవసరం, దేనికి సంబంధించి అవసరము అంటే అతనికి ఏ మందు అయితే అవసరమో ఇండికేట్ అయినటువంటి డ్రగ్ డయాగ్నోస్ చేయడం అనేది చాలా అవసరం. వెంటనే చేయవలసింది అది. అండ్ ద డిసీజ్ ప్రాసెస్ వాజ్ కట్ షార్ట్. అప్పుడు ఏమవుతుంది, ఆ డిసీజ్ ప్రాసెస్ కట్ షార్ట్ అయిపోతుంది. ఇక్కడ ఎకనైట్ దగ్గర ఒకటి చెప్తాను. మాస్టర్ గారు అంటే బుజ్జిగా ఐకే గారు చెప్పారు కదా ఎకనైట్ లో అది హార్ట్ అటాక్స్ లో వేయకూడదు అని. సరే ఒక ఆయన ఏమంటారు దాన్ని, మన సంస్థ సభ్యులు కాదు కానీ వేరే ఆయన హోమియోపతిలో ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాళ్ళు ఇంట్లో ఎవరికన్నా వస్తే మందులు ఇవ్వడం. సరే ఆయనకి ఏదో హార్ట్ ఇష్యూ, వాళ్ళ ఆవిడకి హార్ట్ ఇష్యూ వస్తే అంటే ఎన్లార్జ్మెంట్ ఆఫ్ ది హార్ట్ వస్తే బుజ్జి గారు తెనాల్లోనే శ్రీదేవి ఉంది అక్కడ వాడండి, తన అవసరం అయితే నాకు కాల్ చేస్తూ ఉంటుంది అని చెప్పి రిఫర్ చేశారు. వాళ్ళు వచ్చారు, వాడుతూ ఉన్నాం. అంతా బాగానే బెటర్ అవుతా వచ్చింది. ఆవిడకి కాన్స్టిట్యూషనల్ గా పలచట్లా కానీ ఆ టైంలో లెక్సిస్ పడింది. అయితే తగ్గితా వచ్చింది, బాగుంది అసలు. ఆవిడ పని ఆవిడ చేసుకుంటున్నారు, అలా ఆయాసం అది తగ్గింది, అంతా బాగుంది అనుకున్న టైంలో సడన్ గా ఆవిడ వీక్ అవడం మొదలెట్టారు. ఏంటి అంటే ఆవిడ ఈయనేమో ఈవిడికేమో పిల్లల దగ్గర ఉండాలని, ఈయనేమో నాకు తోచట్లేదని తెనాలి తీసుకొచ్చేసి ఇక్కడ ఉంచడం. దాంతో ఆవిడ కొంచెం మానసికంగా డిస్టర్బ్ అయిపోయారు. అంటే వీళ్ళ ఇంట్లో టీవీ లేదు, ఇంకా ఇంకా అలా కొన్ని చదస్తంగా ఆయన చేసేవాళ్ళు. దాంతో వీడికి బోర్ కొట్టేస్తూ ఏమన్నా చిన్న హెల్త్ ఇష్యూ వచ్చినా దాని గురించి ఆలోచన అది ఉండడం, వీటితో మళ్ళీ ఆసిరాక్జాలిక్ అలా వేసినా బెటర్మెంట్ రాలేదు. చూస్తుండగా కేసు వరుసనైపోతూ ఉంది. ఈ క్రమంలో ఏమైందంటే సడన్ గా ఆయన ఫోన్ చేశారు, మా మా ఆవిడ కొలాప్స్ అయిపోయిందని. వెంటనే బయలుదేరి వెళ్ళాం. అది మంచి చలికాలం, పొద్దున్నే 5ంటికి కాల్ చేస్తే వెళ్ళాం. వెళ్ళేటప్పటికే ఆవిడ చనిపోయారు. ఆయన అన్నారు "ఆ, ఎలాగానే ఎకోనట్ వేసినా కానీ లైట్ గా పెయిన్ అన్నదండి, పాలు కలిపిచ్చాను తాగింది. పెయిన్ అనలేదు, ఆయాసం అన్నది కొంచెం. పాలు కలిపిచ్చాను తాగింది పడుకుంది. నేను లైట్ గా మళ్ళీ ఆయాసం ఎక్కువగా ఉంది, డాక్టర్ గారికి ఫోన్ చేయండి అంటే ఈ లోపు నేను ఎకోనైట్ 200 ఎక్కడో చేశానండి. కానీ వేసిన బ్యాడ్ లక్ ఇంకొంచెం ముందేయాల్సింది, వేసిన పావుగంటలో నాడు చనిపోయారని చెప్పారు. నాకు ఇప్పుడు ఈకే గారు చెప్పిందే గుర్తొచ్చింది. ఇంక అప్పుడు ఆయన్ని ఎందుకండి అది వేశారు అలా వేయకూడదు అని ఆ టైంలో చెప్పడం వేస్ట్ కదా, ఆవిడ ఎలాగో వెళ్ళిపోయారు. 15వ రోజు అయ్యాక మాత్రం నేను చెప్పాను అలా వేయకూడదు, వేస్తే పేషెంట్ చనిపోతారు. అంటే ఇంకా ఆయన ఎవరికి వేయకుండా ఉంటారు కదా అట్లీస్ట్. అది గుర్తొచ్చింది ఇప్పుడు. అనదర్ నాక్టర్నల్ డెన్యూన్మెంట్ అంటే ఇంకొక కేసు చెప్తున్నారు ఆవిడ. ఇంకొక అర్ధరాత్రి వచ్చినటువంటి కేసు దానికి ముగింపు ఎలా పరిగిందంటే పేషెంట్ సడన్లీ వేకెండ్ షార్ట్లీ ఆఫ్టర్ మిడ్ నైట్ బై అక్యూట్ అబ్డామినల్ కాలిక్ అండ్ నాసియా, could hardly get out of bed quick enough in order to get to the lavatory with simultaneous exposure of the at both ends. ఆ పేషెంట్ ఏంటి సడన్ గా అర్ధరాత్రి తర్వాత మెలకు వచ్చేసింది, కడుపులో నొప్పి వికారం. ఎట్లా అంటే ఇటు వాంతి, ల్యాబరేటరీలోకి పరిగెట్టారు, వాంతి అయిపోయింది, ఇటు మోషన్ అయిపోయింది. వామిటింగ్ ఆఫ్ ఎక్స్ట్రీమ్లీ బిట్టర్ బైల్ అండ్ లూజ్ వెరీ అఫెన్సివ్ డయేరియా. వామిటింగ్ ఏమో చాలా చేదుగా పైత్యంతో కూడినట్టుగా అయింది, పైత్యరసం అంటారు కదా అది బిలియస్ అయింది. వాంతి ఏమో, మోషన్ ఏమో లూజ్ గా చాలా చెడు వాసనతో కూడి లూజ్ మోషన్స్ అయ్యాయి. ఇట్ వాజ్ యాజ్ ఇఫ్ ఏ ట్యాప్ వాజ్ టర్న్డ్ ఆన్ అండ్ దెర్ వాజ్ నో హోల్డింగ్ బ్యాక్. ఎలా అయిపోయినాయి అంటే మోషన్ వాంతి, ట్యాప్ తిప్పేస్తే నీళ్ళు ఎలా ఫాస్ట్ గా వెళ్ళిపోతూ ఉంటాయి అలా, మళ్ళీ ట్యాప్ వెనక్కి తిప్పడానికి లేకపోతే ఎలా ఉంటుంది అలా అయిపోతుంది.
దిస్ హ్యాపెండ్ 2 or 3 times. ఇలా 2 3 సార్లు అయ్యింది. అకంపెనీడ్ విత్ గ్రేట్ ప్రోస్ట్రేషన్, రెస్ట్లెస్నెస్. దీంతో పాటు విపరీతమైన నిస్సత్వ, రెస్ట్లెస్నెస్, అస్థిరత్వం, యాంగ్విష్, ఆందోళన, అండ్ ఏ ఫీలింగ్ యాజ్ ఇఫ్ ది ఎండ్ వాజ్ నియర్, చావు దగ్గరకు వచ్చేస్తోంది అన్న ఫీలింగ్. ఆర్సనిక్ 1 ml given and repeated 2 or 3 times at short intervals, and the attack ceased as suddenly as it came on, thanks to the efficiency of the correctly given medicine. అంటే ఇక్కడ ఆర్సనికాలకు 1 ml ఇచ్చారు, 2 or 3 times కొన్ని షార్ట్ ఇంటర్వెల్స్ లో వేయమని. అటాక్ సడన్ గా ఎలా వచ్చిందో అలా తగ్గిపోయింది అనమాట. అంటే కరెక్ట్ గా మెడిసిన్ వేస్తే అలా తగ్గిపోతుంది. కాకపోతే ఇక్కడ మాస్టర్ గా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, అనంతకృష్ణ గారి బుక్ చదివేటప్పుడు చెప్పింది ఏంటంటే, అక్కడ ఏ బేసిస్ మీద మెడిసిన్స్ వేశారు, ఏ సిమ్టమ్స్ ప్రకారం ఏ మెడిసిన్ వేశారు అనేది గుర్తుపెట్టుకోండి తప్ప, నెంబర్ ఆఫ్ డోసెస్ ఎంత గ్యాప్ తో వేశారు, ఎలా వేశారు అది మాత్రం అది మర్చిపోండి, ఇది ఒకటే గుర్తుపెట్టుకోండి అని చెప్పారు. అది మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ది చాయిస్ ఆఫ్ ద రెమెడీ వాజ్ మేడ్ ఈజీ యాజ్ ఇట్ వాజ్ రిమెంబర్డ్ దట్ ద ప్రీవియస్ ఆఫ్టర్నూన్ ఏ వెల్ నోన్ రెస్టారెంట్ ఐస్ క్రీమ్ అండ్ క్రీమ్ కేక్స్ హ్యాడ్ బీన్ ఆన్ ద మెను. ఇవాళ అంతకు ముందు రోజు ఏం చేశారు, రెస్టారెంట్కి వెళ్ళి ఐస్ క్రీము, క్రీమ్ కేక్స్ ఇవి తిన్నారనమాట. అండ్ డయేరియా ఆఫ్టర్ ఐస్ క్రీమ్ పాయింట్స్ టు ఆర్సనిక్. ఇది సో ఆఫ్టర్ ఐస్ క్రీమ్ విరోచనాలు అవ్వటం అనేది ఆర్సనిక్ లో ఉంది. దేర్ వాజ్ నో, అంటే మిగతా సిమ్టమ్స్ ఉన్నాయి. దేర్ వాజ్ నో రికరెన్స్ ఆఫ్ దిస్ అక్యూట్ గ్యాస్ట్రో ఎంటరైటిస్. మళ్ళీ ఈ హెల్త్ ఇష్యూ మళ్ళీ రాలేదు. ద పేషెంట్ వైజ్లీ స్టార్వ్డ్ ఫర్ 24 hours ఇన్ ఆర్డర్ టు గివ్ ద ఇన్ఫ్లేమ్డ్ మ్యూకస్ మెంబ్రెన్స్ ఆఫ్ ది స్టమక్ అండ్ ఇంటెస్టైన్స్ ఏ గుడ్ రెస్ట్. అంటే ఇంకా ఈ పేషెంట్ వైజ్లీ స్టార్వ్డ్ ఫర్ 24 hours. 24 hours వీడికి డైట్ ఏమి ఇవ్వకుండా లిక్విడ్స్ మీద ఉంచినట్టున్నారు, ఎందుకంటే ఆ స్టమక్, ఇంటెస్టైన్స్ వాటికి కొంచెం రెస్ట్ ఇవ్వాలన్నట్టుగా. అసలు ఇవి ఎంతలా పనిచేస్తాయంటే, మనము ఒక పేషెంట్, అంటే ఇవన్నీ మీకు చిన్న చిన్న కేసులే కానీ మనం ఆ టైంకి అది గుర్తు రావడం, రప్పించడం అనేది మన మాస్టర్ గారి ఆశీస్సులు అంతే. ఒక కేసు ఏంటంటే, ఆశ్రమంలో ఉన్నప్పుడు తెల్లవారుజాము 4 గంటలకు వచ్చి ఒక ఆవిడ లేపింది నన్ను. శ్రీదేవి మంది ఇవ్వాయి అని. మంది ఇవ్వు, పలానా ఆవిడకి బాగోలేదు. ఏమిటి అంటే, మోషన్ వస్తుందని వెళ్తుంది, మోషన్ అయిపోతుంది, వాంతి అయిపోతుంది, ఒళ్ళు చల్లగా అయిపోతుంది అని చెప్పారు. ఎన్నైనా ఈ వాంతులు, ఎన్నైనా విరోచనాలు. 2 సార్లే వెళ్ళింది కానీ చాలా నీరసంగా ఉంది అసలు. మూడవసారి కనుక మొదటిసారి మోషన్ వాంతి అయినప్పుడు తనంతట తను వెళ్ళింది ల్యాబొరేటరీకి. రెండోసారి మేము పట్టుకొని తీసుకెళ్ళాం. మూడోసారి వస్తే మాత్రం మంచంలోనే అయిపోయేలా ఉంది అని. క్యాంఫర్ 30 ఒకే ఒక్క డోస్ వేస్తే అసలు మళ్ళీ ఆ తర్వాత మోషన్స్ అవ్వలేదు. అంటే అలోపతిలో మందేస్తే కూడా ఇంత ఫాస్ట్ గా తగ్గదేమో. అలా ఉంటాయి కొన్ని కేసెస్. నెక్స్ట్ కాల్డ్, ఒక నిమిషం అండి, ఏదో కైల్స్ కాల్డ్ అవుట్ బిఫోర్ 8 AM. పొద్దున 8 కంటే ముందు ఒక కాల్ వచ్చింది. ఫౌండ్ యంగ్ ఉమెన్ రిథింగ్ ఇన్ బెడ్ విత్ అక్యూట్ అబ్డామినల్ కాలిక్ స్టిచ్చింగ్ బర్నింగ్ పెయిన్స్. ఏంటంటే ఒక ఆవిడ, ఒక స్త్రీ ఏంటంటే ఆ మంచంలోనే మెలికలు తిరిగిపోతూ ఉంది. సడన్ గా అక్యూట్ గా వచ్చినటువంటి కడుపులో నొప్పికి, స్టిచ్చింగ్ బర్నింగ్ టైప్ ఆఫ్ పెయిన్. ద పెయిన్స్ వర్ సో సివియర్ షీ వాంటెడ్ టు మూవ్ బట్ ఎవ్రీ మూమెంట్ మేడ్ హర్ షీక్ అవుట్. ఎంత నొప్పిగా ఉందంటే, ఆ పెయిన్ ఎంత సివియర్గా ఉందంటే అసలు కదలాల్సే వస్తుంది, కదలకుండా ఉండలేకపోతుంది. కానీ ఆవిడ కదిలిన ప్రతి కదలిక కూడా ఆవిడ పెద్దగా అరిచేలా చేస్తుంది, అంటే మూమెంట్ అగ్రవేషన్ ఉంది. షీ హ్యాడ్ టు లై స్టిల్ విత్ ది నీస్ డ్రాన్ అప్ టు రిలాక్స్ ద అబ్డామినల్ మజిల్స్. ఇంకా షీ హ్యాడ్ టు లై స్టిల్ విత్ ది నీస్ డ్రాన్ అప్ టు రిలాక్స్ ద అబ్డామినల్ మజిల్స్. రిలాక్స్ అయ్యేదాకా ఆ మోకాళ్ళ చాపుకుని పడుకునే ఉండాల్సి వస్తుంది. షీ డి నాట్ వాంట్ టు బి టచ్, టచ్ కూడా చేయనివ్వట్లేదు.
ఎవ్రీ బ్రీత్ షీ టుక్ మేడ్ హర్ పెయిన్ వర్స్. ఏ మాత్రము చిన్న బ్రీతింగ్ తీసుకున్నా కానీ ఆ నొప్పి ఎక్కువైపోతుంది, అంటే అంత మూమెంట్ అగ్రవేషన్. షీ వాజ్ ఆస్కింగ్ ఫర్ కోల్డ్ వాటర్ విచ్ షీ వుడ్ గల్ప్ డౌన్ ఇన్ బిగ్ మౌత్ ఫుల్స్. మీకు దగ్గ ఐడియా వచ్చింటుంది కదా. అంటే ఆ, ఆ, చల్లటి నీళ్ళు అడుగుతుంది, ప్రతిసారి ఎక్కువ ఎక్కువ నీళ్ళు తాగేస్తున్నారు బుక్కలు ఒక ఎక్కువ ఎక్కువ. దేవర్ న్యూలీ మ్యారీడ్ అండ్ ద పూర్ హస్బెండ్ స్టూడ్ బై హోల్డింగ్ హర్ హ్యాండ్ అబ్సల్యూట్లీ హెల్ప్లెస్ అండ్ వర్క్డ్ అప్. వీళ్ళు కొత్తగా పెళ్ళైన వాళ్ళు జంట, ఆ హస్బెండ్ ఏం చేయాలో తెలియక ఆ అమ్మాయి చేపట్టుకొని అలా హెల్ప్లెస్ కండిషన్ లో ఉన్నాడు. ఆన్ ఎగ్జామినేషన్ వన్ ఫౌండ్ ది టిపికల్ సైన్స్ ఆఫ్ acute appendicitis. అంటే అపెండిసైటిస్ సిమ్టమ్స్ కనిపించినాయి సైన్స్. ది అటాక్ హ్యాడ్ కమ్ ఆన్ డ్యూరింగ్ ద ఎర్లీ అవర్స్ ఆఫ్ ద నైట్. అది ఈ పెయిన్ అనేది ఎప్పుడు వచ్చింది? ఎర్లీ అవర్స్ ఆఫ్ ద నైట్ వచ్చింది. టెంపరేచర్ వాజ్ 100 degrees, పల్స్ 100 to 110. వన్ వండర్డ్ అబౌట్ ఆపరేషన్ అండ్ అడ్మిటింగ్ ది పేషెంట్ టు హాస్పిటల్ బట్ డిసైడెడ్ టు గివ్ హోమియోపతి ఎ ఛాన్స్. హాస్పిటల్లో ఆపరేషన్ చేయాలి అని అనుకున్నారు, కానీ ఒక హోమియోపతి కూడా వాడి చూద్దామని ఆగారు. ద పేషెంట్స్ సిమ్టమ్స్ కాల్డ్ బ్రయోనియా అండ్ బ్రయోనియా వన్ ఎం గివెన్ హాఫ్ అవర్లీ రిలీవ్డ్ సో క్విక్లీ దట్ ఆఫ్టర్ 2 doses ది అబ్డామినల్ మజిల్స్ రిలాక్స్డ్ అండ్ by 11 a.m., 2 hours after she had the first dose, she was sound asleep. The temperature and pulse were normal, and the attack was over. అంటే ఈ బ్రయోనియా 1M అనేది హాఫ్ అన్ అవర్ వేసేటప్పటికి హాఫ్ అన్ అవర్ లో రిలీఫ్ వచ్చింది, 2 doses వేసేటప్పటికి. అబ్డామినల్ మజిల్స్ అన్ని రిలాక్స్ అయిపోయినాయి. అండ్ 11 AM అయ్యేటప్పటికి, అంటే పొద్దున 8 లోపల కదా ఫోన్ వచ్చింది, 11 AM అయ్యేటప్పటికి అంటే 2 hours ఆఫ్టర్ షీ హ్యాడ్ ఫస్ట్ డోస్ షీ వాజ్ సౌండ్ స్లీప్. శుభ్రంగా నిద్రపోయారు ఆవిడ 2 hours అయ్యేటప్పటికి మందు వేశాక. ది టెంపరేచర్ అండ్ పల్స్ కూడా నార్మల్గా వచ్చింది. అటాక్ కంప్లీట్ అయిపోయింది, అంటే మొత్తం తగ్గిపోయింది. షీ వాజ్ సీన్ ది నెక్స్ట్ డే పర్ఫెక్ట్లీ రికవర్డ్ హ్యాపీ అండ్ స్మైలింగ్. నెక్స్ట్ డే చూస్తే ఆవిడ చాలా ఫుల్గా రికవర్ అయిపోయి ఉన్నారు, ఇంకా చక్కగా నవ్వుతూ సంతోషంగా ఉన్నారు. వాట్ ఏ గాడ్ సెండ్ హోమియోపతి ఈస్. The family and the patient were saved the agitation of removal to the hospital, the anxiety of a more or less serious operation, followed by several weeks of convalescence, let alone expense of it all. అంటే ఈవిడ ఎంత సేవ్ చేయబడింది, ఈవిడ ఫ్యామిలీ అంటే హాస్పిటల్లో జాయిన్ అయ్యి అపెండిక్స్ తీసేసి మళ్ళీ అది దానివల్ల కొంచెం కంగారు, రికవరీ అవ్వడానికి టైం బట్టి ఇవన్నిటిని కూడా డబ్బులు ఎక్స్పెన్స్ చేయడం, ఇవన్నిటిని కూడా సేవ్ చేసింది హోమియోపతి. షీ వాజ్ సబ్సిక్వెంట్లీ గివెన్ ఏ డైట్ షీట్ warned about constipation, forbidden to take irritating laxatives, and 3 years later, there had been no return of any acute abdominal trouble. ఆవిడకి డైట్ చార్ట్ అనేది ఇచ్చారు, కాన్స్టిపేషన్ అనేది లేకుండా చూసుకోమని చెప్పారు. ఇంకా బోవెల్స్ ని ఇరిటేట్ చేసేటువంటివి అంటే లాక్సేటివ్స్ ఉంటాయి కదా, అవి వెయ్యొద్దని చెప్పారు. 3 years తర్వాత అడిగితే అంతవరకు మళ్ళీ అటువంటి పెయిన్ ఏం రాలేదు అని చెప్పారు. ఇక్కడ బ్రయోనియా నేను చదువుకుంటున్న కొత్త అంటే ఇంకా హౌస్ సర్జెన్సీ అయిపోవచ్చింది, ఇంకా బుజ్జిగాడి దగ్గరికి వెళ్ళాలి అన్నట్టు. అప్పుడు మా నాన్నగారు ఎప్పటి నుంచో, నేను ఎప్పుడైతే ఫస్ట్ టైం మేము బుజ్జిగారి దగ్గరికి మందు కోసం వెళ్ళానో అప్పుడే మా నాన్నగారు కూడా కేసీ ట్రాయిన్ చేసుకున్నారు అనమాట. సో మా నాన్నగారికి ఫీవర్ వచ్చింది. సరే ఫీవర్ వచ్చింది కదా, సిమ్టమ్స్ బేస్ చేసుకుని తలనొప్పి చెప్పారు, ఒళ్ళు నొప్పులు, ఇంకా ఇలా ఏవో చెప్పారు. చెప్తే మందు నేను వేసాను, నాది వచ్చింది వేసాను తగ్గల. ఇంకా అప్పుడు కాల్ చేశాను, సిమ్టమ్స్ ఏంటన్నారు, తలనొప్పిగా ఉంది, ఒళ్ళు నొప్పులుగా ఉన్నాయి అన్నారు. ఏమంటున్నారు, ఇంకా ఏమీ అనట్లేదు, ఏం చేస్తున్నారు, సైలెంట్ గా పడుకుని ఉన్నారు. మనం లేపితే లెగుస్తున్నారు, ఎలా ఉంది, బాగానే ఉన్నాను, మళ్ళీ కళ్ళు మూసుకుని పడుకుంటున్నారు. వెంటనే మనం రెండోసారి వెంటనే విత్ ఇన్ 2 minutes మనం మళ్ళీ అలా తింటారా అంటే ఆన్సర్ చెప్పట్లేదు. మంచం మీద పడుకున్నారా, లేదు పడక కుర్చీలో పడుకున్నారో అసలు ఒక్క ఇంచు కూడా కదలట్లేదు అని చెప్పి ఒక్కదాని మీద ఆయన బ్రయన్ 200 వేశారు. తగ్గింది, నెక్స్ట్ డేకి తగ్గిందిలే,
కానీ అసలు ఆయన మనం చెప్పిన దాంట్లో నుంచి ఎంత అబ్జర్వ్ చేశారు అనిపించింది. అంటే అఫ్ కోర్స్ ఇది ఏముంది దీంట్లో మీరు అనుకుంటారు, కానీ అప్పుడు నాకు చాలా వండర్ అనిపించింది ఆ టైంలో. అదనమాట విషయం. ఏ యంగ్ ఉమెన్ ఏజ్డ్ 18 కేమ్ ఆన్ November 23rd 1936. మరే ఇంకొకటి చెప్పనా, ఒకసారి ఒక చిన్నది చెప్తా. మరి ఏమనుకోకూడదు, ఉండి చెప్తాను అవి. ఒకసారి బుజ్జి గారికి ఏదో ఫీవర్ వచ్చింది. ఫీవర్ వస్తే ఆ గుంటూరు గురు పూజలకు వచ్చారు. వచ్చిన తర్వాత ఆయనకి ఫీవర్ వచ్చింది. అక్కడ బాగా స్ట్రెయిన్ అయిపోతారు కదా. వేరే ఫీవర్ వచ్చింది. ఆయన కాల్ చేశాను సింగర్ గారిని, బుజ్జి గారికి ఎలా ఉందో కనుక్కుందాం అనేసి. ఈయన ఎత్తారు ఫోన్. ఎత్తితే మామూలుగా అయితే ఏం బాబు గారు అను, ఏం డాక్టర్ గారు అని ఏదో అంటారు. అయితే ఫోన్ ఎత్తగానే ఏంటి అన్నారు ఇదే వాయిస్. అంటే ఇంకా మా ఆయనే ఫోన్ ఎత్తారు కదా, మళ్ళీ సింగర్ గారికి ఇవ్వండి అని ఆవిడని అడగడం ఇదంతా ఎందుకని, ఫీవర్ వచ్చిందంట కదండి మీకు అన్న. ఆ వచ్చింది అన్నారు. ఎలా ఉందండి ఇప్పుడు మీకు అంటే, ఫీవర్ వస్తే ఎలా ఉంటుంది, ఫీవర్గా ఉంటుంది అని తక్కువ ఫోన్ పెట్టేశారు. తర్వాత మరి సింగర్ గారికి చెప్పినట్టున్నారు ఆయన, ఆవిడ కాల్ చేసుకొచ్చారు. ఎందుకే ఇప్పుడు చేసావు ఫోన్ నువ్వు అన్నారు. ఏ అండి అంటే బుజ్జి గారికి వచ్చింది ఫీవర్, ఏం ఫీవరో తెలుసా అన్నారు. సరే ఈ లోపు మళ్ళీ బుజ్జి గారు ఎవరో పిలిచారు, ఈవిడ ఫోన్ పెట్టేసి వెళ్ళిపోయారు. తర్వాత మళ్ళీ నేను ఒక 1 మంత్ తర్వాత ఏదో పనుండి కాల్ చేసినప్పుడు, అమ్మో ఏంటండి ఆ రోజు అంత సీరియస్ గా మాట్లాడారు, భయం వేసింది నాకు అన్నాను. అంటే బ్రయోనియా ఫీవర్ వచ్చినప్పుడు బ్రయోనియా లాగానే ఉంటాం కదా మరి అన్నారు ఆయన. అంటే బ్రయోనియాలో వాడిని కదిలిస్తే కోపం వస్తూ ఉంటుంది కదా, ఆ ఇరిటబుల్ నేచర్ ఆ ఎక్యూట్ అటాక్ లో ఉంటుంది కదండి. ఆయన చెప్పడం నవ్వొచ్చింది, బ్రయోనియా ఫీవర్ వస్తే మరి బ్రయోనియా లాగానే కదా ఉండేది అన్నారు ఆయన. అదన్నమాట విషయం. బాగుంది. ఉమ్, కదలటానికి ఇష్టపడరు. ఆ? కదలటానికి ఇష్టపడరు. కదలటానికంటే మారడానికి కూడా. అసలు అవును, వాళ్ళని అదే అదే. తింటారా తాగుతారా అంటే కోపం వచ్చేస్తుంది. ఇరిటబిలిటీ కూడా ఉంటుందని చెప్పారు కదా, అది బుజ్జి గారు. అంటే అవి మనకి కొన్ని అలా మైండ్ లో, బుజ్జి గారు అన్నది బ్రయోనియా ఫీవర్ వస్తుంది, బ్రయోనియా లాగానే కదా ఉండేది అన్నారు ఆయన. అనువనువున అనువనువున హోమియో మనం ఆ? కుటుంబానికి అనువనువున హోమియో నాలెడ్జ్ హోమియో చేస్తే మాట్లాడితే మాట్లాడాలి అబ్బాయి చెప్పారు. ఉమ్. ఏదో ఒక కేసు ఏదో మా బుజ్జి గారికి బుజ్జి గారు ఏదో కేసులో హార్ట్ డిసీజ్, అందుకే హార్ట్ అటాక్ వచ్చింది అంటే వీళ్ళని చైనా వేశారు. వాళ్ళు ఆల్రెడీ హాస్పిటల్లో జాయిన్ చేశారు, ఐసీయూలో పెట్టారు. వెంటిలేటర్ పెడతా ఉంటున్నారంటే వద్దు అని చెప్పి బుజ్జి గారు చైనా తట్టి కాటన్లో ముంచి వాసన చూపించండి ఎవ్రీ హాఫ్ 1 అవర్ కానీ పావుగంట ఫస్ట్ చూపించమన్నారు. అలా చూపించి కొంచెం రికవర్ అయ్యాక చైనా మళ్ళీ అలా వేసి 200 దాకా 200 మళ్ళీ వాసన చూపించుకున్నారు. 200 ఒక డోస్ చూపించంగానే ఇంకా ఆవిడ ఆ, ఏమంటారు దాన్ని, కాన్షియస్ లోకి వచ్చేసారు, మామూలుగా ఉన్నారు. కొంచెం ఈ పెయిన్ అవి తగ్గింది, ఆవిడ కొంచెం ఊపిరి తీసుకుంటున్నారు. ఇదంతా కూడా ఒక 8 hours లో అనమాట. నేను అక్కడే ఉండిపోయాను హాస్పిటల్లో. సరే వచ్చాను. నేను ఈవినింగ్ ఎప్పుడో పంపించారు నన్ను 5కో 4:30కో హాస్పిటల్. నాకు వైజాగ్లో హాస్పిటల్ కూడా పేరు నాకు 7 Hills అనే గుర్తుంది. ఆ హాస్పిటల్కి వెళ్ళి అలా పెట్టాం, అయిపోయింది. వచ్చిన తర్వాత నేను 9-10 సంథింగ్ ఏదో అయింది, లేట్ అయిపోయింది. ఇంకా అప్పుడు బుజ్జి గారు కూడా ఇంటికి వెళ్ళిపోయే టైం. సరే నేను ఇద్దరికి వచ్చాను. వస్తే భలే వేశారండి చైనా అన్నాను నేను. అంటే చైనా అలాంటి సిచ్యువేషన్స్ లో బాగా పనిచేస్తుంది అన్నారు. నేను 3 సార్లు సేమ్ సెంటెన్స్ రిపీట్ చేశాను. ఆయన 3 సార్లు అదే సిమ్టమ్ చేస్తే నేను అన్నాను, చైనా మీరు సెలెక్ట్ చేయడం భలే సెలెక్ట్ చేశారండి, మీకు భలే తట్టింది అన్నాను నేను. అంటే అవును మాస్టర్ గారు భలే తట్టించారు అన్నారు. అంటే ఎక్కడ ఏమరపాటు కూడా ఉండదు నేను వేసానేమో అని. ఇవన్నీ ఏంటంటే మనం అవన్నీ నేను చాలా ఇంప్రెస్ అవ్వటం అంటారో ఏమంటారో తెలీదు. హ్యాపీగా ఫీల్ అయిన క్షణాలు మరి మనము ఇలా ఉండాలి, మనము ఇలా చేయాలి అనిపిస్తుంది కదా, అలాంటివి ఇవన్నీ బాగా నచ్చే పాయింట్స్.
సరే మళ్ళీ మనం దీంట్లోకి వద్దాం. ఏ యంగ్ ఉమెన్ ఏజ్డ్ 18 కేమ్ ఆన్ November 23, 1936 కంప్లైనింగ్ ఆఫ్ రికరెంట్ అటాక్స్ ఆఫ్ ద గాల్ బ్లాడర్ కోలిక్ విత్ జాండీస్ అండ్ వామిటింగ్. 18 సంవత్సరాల అమ్మాయి 1936 23 నవంబర్న మాటి మాటికి గాల్ బ్లాడర్ స్టోన్స్ తాలూకు పెయిన్ వచ్చేస్తుంది. జాండీస్, గాల్ స్టోన్స్ లేవులే, గాల్ బ్లాడర్ పెయిన్, జాండీస్ కూడా వచ్చింది, వాంతులు అయిపోతుంది. హ్యాడ్ 3 అటాక్స్ సిన్స్ బర్త్ ఆఫ్ చైల్డ్. డెలివరీ అయిన దగ్గర నుంచి 3 సార్లు అలా అటాక్ వచ్చింది. అటాక్స్ ఎవ్రీ 3 to 4 weeks, అంటే ఎవ్రీ 3-4 weeks ఒకసారి వచ్చేస్తుంది. సెడ్ షీ హ్యాడ్ నెవర్ హ్యాడ్ ఏ డేస్ ఇల్నెస్ అంటిల్ షీ బికేమ్ ప్రెగ్నెంట్. ఆవిడ చెప్పింది, నేను ప్రెగ్నెంట్ అయ్యేదాకా నేను ఏ విధంగానూ కూడా హెల్త్ సిక్ అవ్వలేదు నాది. జాండీస్ అండ్ సిక్నెస్ డెవలప్డ్ సమ్ టైమ్ బిఫోర్ ది చైల్డ్ వాజ్ బోర్న్. ఈ జాండీస్ కానీ ఇలా హెల్త్ సిక్ అవటం లాంటివి ఈ డెలివరీ అవటానికి ముందు నాకు కొంచెం ముందు వచ్చిందని చెప్పింది. షీ వాజ్ కెప్ట్ ఇన్ హాస్పిటల్ యాజ్ షీ వాజ్ సో ఇల్. ఈవిడ హాస్పిటల్లో అడ్మిట్ చేయబడింది అనమాట, బాగా హెల్త్ డిస్టర్బ్ అయిపోవడం వల్ల. దే ఎక్స్రేడ్ హర్ 3 times, 3 సార్లు ఎక్స్రే తీశారు. సెంట్ హర్ అవుట్ విత్ ది డయాగ్నోసిస్ అబ్స్ట్రక్షన్ ఆఫ్ గాల్ బ్లాడర్. అంటే ఈవిడ డయాగ్నోస్ చేస్తుంది ఏంటంటే ఆ గాల్ బ్లాడర్ లో అబ్స్ట్రక్షన్ అనేది ఉంది అని, అడ్డం పడుతుంది ఏదో. అండ్ విత్ ఏ వెరీ స్ట్రిక్ట్ డైట్, నో, ఇంకా వాళ్ళు చాలా స్ట్రిక్ట్ గా డైట్ చెప్పారు. ఫ్యాట్ తినకూడదు, బటర్ తినకూడదు, స్కిమ్డ్ మిల్క్ వద్దు, చేపలు వద్దు, ఇలాగ టు విచ్ షీ స్టక్ రిలీజియస్లీ. అండ్ ఎట్ ది అటాక్స్ రికార్డ్. ఇవన్నీ ఆపేసినప్పటికీ కూడా ఆవిడకి ఆ అటాక్స్ అనేవి ఆగలేదంట. ఏ ఫ్యూ మోర్ ఎగ్జాక్ట్ సిమ్టమ్స్ వర్ ఎలిసిటెడ్, సచ్ యాజ్ పెయిన్స్ రికార్డ్ ఎవ్రీ నైట్, hammering pains right side region of the gallbladder extending through the right shoulder blade, restless with pain, sits bent over with pain, has to hold herself. ఇప్పుడు ఈవిడ ఈ సిమ్టమ్స్ అన్ని ఎలిసిట్ చేస్తే ఎలా ఉన్నాయంటే, నొప్పి రోజు రాత్రిపూటే వస్తుంది, ప్రతి రాత్రి. హ్యామరింగ్ టైప్ ఆఫ్ పెయిన్, ఈ గాల్ బ్లాడర్ రీజియన్ లో, అంటే రైట్ హైపోకాండ్రియాక్ రీజియన్ లో పెయిన్ వచ్చేది అక్కడి నుంచి ఎక్కడికి ఎక్స్టెండ్ అవుతుందంటే రైట్ షోల్డర్ బ్లేడ్ లోకి. ఇంకా ఆ పెయిన్ వచ్చినప్పుడు రెస్ట్లెస్ గా అయిపోవడము, ఇంకా సిట్స్ బెంట్ ఓవర్ విత్ పెయిన్, వంగిపోతారు అనమాట ఆ నొప్పి వచ్చినప్పుడు, ఇంకా తను హోల్డ్ చేసుకొని ఉండాల్సి వస్తుంది. దిస్ సజెస్టెడ్ చెల్డోనియం ఆన్ ది అదర్ హ్యాండ్ దెర్ వాజ్ ఏ క్రేవింగ్ ఫర్ ఫ్యాట్ అండ్ ఏ డిజైర్ ఫర్ స్వీట్స్ విచ్ లెఫ్ట్ ఆర్సనిక్, నక్స్వామిక అండ్ సల్ఫర్. అంటే ఈవిడికి చెల్లోనేమో అనిపించింది, ఇంకా ఈవిడికి ఫ్యాట్ అంటే చాలా క్రేవీ ఉండము, స్వీట్స్ ఇష్టం, ఇవన్నీ చూసేటప్పటికి ఆర్సనిక్, నక్సాంకన, సల్ఫరా ఈ 3 డ్రగ్స్ లోకి వచ్చారు ఆవిడ. సల్ఫర్ బీయింగ్ ఇండికేటెడ్ ఇన్ ది హైయెస్ట్ డిగ్రీ, వీటిల్లో సల్ఫర్ బాగా ఇండికేట్ అయ్యిందని అర్థమవుతుంది. మెంటల్లీ షీ వాజ్ ఎ సల్ఫర్ పేషెంట్, ఆవిడ మానసికంగా కూడా సల్ఫర్ పేషెంట్ ఏట. ఇంటెలిజెంట్, ఇంక్విజిటివ్, వాంటెడ్ టు నో ద వై అండ్ వేర్ ఫోర్ ఆఫ్ ఎవ్రీథింగ్, ఏ టిపికల్ నో ఆల్ ఆర్గ్యుమెంటేటివ్ ఫిలాసఫర్. టిపికల్ సల్ఫర్ అన్నమాట. చాలా తెలియగల వాళ్ళు, ఇంక్విజిటివ్ అంటే ఏదైనా తెలుసుకోవాలని కోరిక కలిగినటువంటి వాళ్ళు, ఏ ఎందుకు ఏమిటి ఎలా అన్నట్టుగా ప్రతిదీ తెలుసుకోవాలన్నట్టుగా ఉంటుంది, ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉంటాడు ఫిలాసఫర్ లాగా. సల్ఫర్ 30 వాజ్ డిసైడెడ్ ఆన్. సల్ఫర్ 30 డిసైడ్ చేశారు. ఏ వీక్ లేటర్ ద రిపోర్ట్ వాజ్ ఎవర్ సో మచ్ బెటర్, నో ఫర్దర్ అటాక్స్ ఆఫ్ పెయిన్ ఆర్ ఆఫ్ జాండీస్. ఒక్క సల్ఫర్ 30 ఒక డోస్తో వారం తర్వాత చూస్తే మొత్తం జాండీస్ తో సహా అన్ని, పెయిన్ తో సహా అన్ని తగ్గిపోయినాయి. On December 11th reported that she could not resist a good helping of soup pudding 3 or 4 days previously, had some pain and retching for 4 hours, but attack passed off quickly and there was no jaundice. అంటే ఆవిడ మళ్ళీ ఏం చేసింది, ఏదో హాట్ ఫ్యాటీ ఫుడ్ ఆ పిండి వంట చేసుకుని తినేశారు, పిండి వంట తిన్నారు. అప్పుడు మళ్ళీ పెయిన్ వచ్చి కొంచెం వాంతి అయ్యేలాగా రెచ్చింగ్ అది వచ్చింది, డోకించుకోవడం ఒక 4 hours. మళ్ళీ అది నెమ్మదిగా ఫాస్ట్ ఆఫ్ క్విక్లీ, అంత ఫాస్ట్ గా తగ్గిపోయింది. జాండీస్ అయితే మళ్ళీ రాలేదు. సల్ఫర్ 6 నైట్ అండ్ మార్నింగ్ ప్రిస్క్రైబ్డ్, యాజ్ సల్ఫర్ 30 డిడ్ నాట్ హోల్డ్ లాంగ్ ఇనఫ్. December 21st, no more pains, no jaundice, feeling ever so well in herself, has not felt so well for months, has not had any period since baby was born, wondered if she was pregnant again, continued sulfur 6 night and morning.
సో ఈ తర్వాత మళ్ళీ ఈవిడికి December 21 వచ్చేటప్పటికి పెయిన్స్ అన్ని తగ్గిపోయినాయి, జాండీస్ ఏం లేదు, చాలా బాగుంది. మామూలుగా అయితే కొన్ని నెలలుగా పిల్ల పుట్టిన దగ్గర నుంచి హెల్త్ డిస్టర్బ్ అయింది కదా, అదంతా ఏమీ లేదు. కంటిన్యూడ్ సల్ఫర్ 6 కంటిన్యూ చేశారనమాట. ఈ కొంచెం చెప్పేస్తానే ఈ చాప్టర్ కంప్లీట్ అయిపోతుంది. January 4th, 1937. వెరీ వెల్, నో ఫర్దర్ అటాక్స్ హ్యాస్ బీన్ ఆన్ ఆర్డినరీ డైట్. మామూలుగా డైట్ తీసుకున్నా కానీ ఆవిడకి January 4th, 1937కి ఆవిడకి ఏమీ అటాక్స్ మళ్ళీ రాలేదు. ద పీరియడ్ కేమ్ ఆన్ క్రిస్మస్ డే. Wants to know what the medicine was and wonders why the hospital could not have given her the same simple pills that cured her so quickly. A sulfur patient is frequently an eternal question mark and wants to probe into everything. సల్ఫర్ వాడు ఎలా ఉంటాడు, ప్రతి దాంట్లోనూ వేలు పెడుతూ ఉంటాడు కదా, ఏ పదాన్ని పరిశోధించడానికి చేస్తూ ఉంటాడు. He is very grateful for having been saved further lengthy examinations and investigations, and a threatened operation and insists on taking a further supply of pills with her so that she can keep them by her in case of another attack. అంటే మళ్ళీ ఏమైనా అటాక్ వస్తే వేసుకోవడానికి అన్నట్టుగా ఉంచుకున్నారు కానీ ఈవిడ చాలా సేవ్ చేయబడ్డారు. అంటే బాగా టెస్ట్లు ఎక్కువ చేయించేసి ఇన్వెస్టిగేషన్స్ చేయించి ఆపరేషన్ చేయడం చేస్తామని భయపెట్టడం వెంటనే నుంచి ఈ చిన్న పిల్స్ సప్లై చేయడం ద్వారా ఆవిడ ఇవన్నీ తప్పించుకున్నారు అని చెప్తున్నారు. కోరలరీ అంటే ఇది సహజంగా జరిగేటువంటి పరిణామం అన్నమాట. వన్ వండర్స్ వాట్ వుడ్ హ్యాపెన్ ఇఫ్ ద మెజారిటీ ఆఫ్ డాక్టర్స్ వర్ హోమియోపత్స్. మెనీ అక్యూట్ ఇల్నెస్, ఇవి చెప్తారు చూడండి ఇక్కడ. మెనీ అక్యూట్ ఇల్నెసెస్ వుడ్ బి కట్ షార్ట్, దేర్ వుడ్ బి లెస్ హాస్పిటల్ బెడ్స్ రిక్వైర్డ్, ఫ్యూయర్ ఆపరేషన్స్, పబ్లిక్ మనీ వుడ్ బి సేవ్డ్ అండ్ వాల్యుబుల్ లైఫ్స్ వుడ్ బి ప్రొలాంగ్డ్. అంటే ప్రపంచం మొత్తం అంతా కూడా ఎక్కువ మంది హోమియోపతి డాక్టర్లు అయ్యి ఉంటే ఏమవుతుంది అంటే ఇలా అక్యూట్ గా వచ్చేటువంటి ఇల్నెసెస్ అన్ని కూడా తక్కువ టైంలో తగ్గిపోతాయి. ఇంకా అంటే తక్కువ హాస్పిటల్లో బెడ్స్ అవసరం అవుతాయి, తక్కువ ఆపరేషన్లు పడతాయి, పబ్లిక్ మనీ సేవ్ అవుతుంది, వాళ్ళ లైఫ్స్ అన్ని కూడా ప్రొలాంగ్ చేయబడతాయి, ఆయుష్ పెరుగుతుంది. షల్ వీ ఎవర్ సీ ద డే వెన్ హోమియోపతి ఈజ్ ప్రీచ్డ్ ఫ్రమ్ ది హౌస్ టాప్స్ అండ్ టాట్ ఇన్ ఆల్ ద మెడికల్ స్కూల్స్. అంటే ఈ ఈ మెడికల్ కాలేజెస్ వీటిల్లో ఇంట్లో దీని గురించి చెప్పడం, సబ్జెక్ట్ హోమియోపతి గురించి చెప్పడం అనేటువంటి రోజు వస్తుందా అని అంటున్నారు అనమాట. సో ఇది అనమాట ఈ కేసు, ఈ చాప్టర్. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత న్యాయేన మార్గేణ మహిం మహిష గోబ్రాహ్మణేభ్య సోమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ అది వాసుదేవ వాసుదేవ.